యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమయంలో మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వచనాన్ని, మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వచనాన్ని మనం కలిసి ధ్యానిద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన వాడా, మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి ప్రభు. నీ వాక్యం ఎంత సత్యమైంది ప్రభువా. అయ్యా, నీ వాక్యం ఎంత జీవం కలిగింది నా తండ్రి. మరొకసారి నీ వాక్యాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మా జీవితాలలో అయ్యా మార్పును కలిగించేది, ఆశీర్వాదాన్ని కలిగించేది, మా జీవితాన్ని సఫలీకృతం చేసేది నీ వాక్యమే. మరొకసారి నీ పాదాల దగ్గరకు వస్తూ ఉండగా మీరే కనికరించి మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదని అయ్యా తననైనా కేవలం మా ప్రభువా, ఇదిగో నీ సన్నిధిలో నైనా నీ మాట కొరకు మేమందరం కలిసి కనిపెడుతూ మీరు మాట్లాడమని, దీవించమని ప్రాధేయపడుతూ యేసునామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఒక అద్భుతమైన అమూల్యమైనటువంటి మాటని, కొన్నిసార్లు వెలకట్టలేని మాట, అంటే పదే 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 ఆయన మాటను తలస్తూ ఉన్నప్పుడు ఆ గుండెల్లో కలిగేటువంటి ఆ దీవెనకరమైనటువంటి భావన ఉంది చూశారు. అది బహు ధైర్యాన్ని కలిగిస్తుంది, బహు తృప్తిని కలిగిస్తుంది, బహు నమ్మకాన్ని కలిగిస్తుంది. దేవుని వాక్యాన్ని మళ్ళీ మనం చూస్తే మూలవాక్యంలో రోమ 8:28లో ఈ విధంగా అంటాడు. మళ్ళీ చదువుదాం ఒకసారి ఆ మాటని. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు మనకి ఒక అలవాటు ఏంటంటే, ఈ వచనంలో జరుగుతున్నటువంటి ఆ విధానాన్ని ఎలా జరుగుతాయి సమకూడి, దేవుని ప్రేమిస్తే ఎలా జరుగుతాయి, అక్కడ కిందనటువంటి ఫుట్ నోట్లో ఉన్న మాట ఏంటంటే, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని. అబ్బా, జీవితంలో ఏదైనా ఒక పాజిటివ్ థింగ్ జరగాలి అంటే, ఒక మార్పు కలగాలి అంటే, ఒక ఆశీర్వాదం కలగాలి అంటే, దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా అది ఆయన నడుం కట్టుకొని, ఆయన నిశ్చయించుకొని, ఆయన కార్యాన్ని త్వరపెడితే తప్ప మన జీవితంలో జరగడానికి అవకాశం లేదు. ఆశించడం వేరే, దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవడం వేరే. ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే ఆ హక్కు ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? దేవుని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకునే హక్కు ఆయనను ప్రేమించడం ద్వారా వస్తుంది. ఆయనను ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతుందని వచనం చెప్తుంది. ఫుట్ నోట్లో సమస్తాన్ని దేవుడు సమకూర్చి జరిగిస్తాడు అని అక్కడ మరి మాట ఇంకాస్త రూఢీపరుస్తూ ఉంది. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సరే, ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఒకటి, మనం ఆశీర్వదించబడడం. దీనికి మూలం ఏంటి అంటే, మనం దేవునిని ప్రేమించడం. ఇప్పుడు మనకు ఒక విషయం క్లారిటీ ఉంది. దేవుని ప్రేమిస్తే ఆశీర్వదించబడతాం, దేవుని ప్రేమిస్తే సమకూడి జరుగుతాయి, దేవుని ప్రేమిస్తే
అడ్డంకులు తొలగిపోతాయి. దేవుని ప్రేమిస్తే చిక్కుముడులు విడతాయి. దేవుని ప్రేమిస్తే సంకటములు అన్నీ కూడా సరిచేయబడతాయి. ఎక్సలెంట్. అయితే ఇంతకీ అసలు దేవునిని ప్రేమించటం అంటే ఏంటి? దేవునిని ప్రేమించటం అంటే ఏంటి? అసలు ఆ విషయం మనకు తెలుసా? దేవునిని ప్రేమించడం అనేటువంటి ఆ విషయాన్ని ప్రాపర్గా నిజంగా తెలిస్తే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనం దాన్ని అవలంబిస్తాం, అనుసరిస్తాం. ఏమండి, నిజంగా దేవునిని ప్రేమించడం అంటే నెంబర్ 1 మొట్టమొదటి విషయం ఏంటి అంటే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం 22వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మేలు కలుగుటకై చూడండి, ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునిని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే మనకు సమకూడి జరగాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో మనం ఉన్నాం. మనకు సమకూడి ఎప్పుడు జరుగుతుందంటే ఆయనను ప్రేమించడం అనేటువంటి అంశంలో ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించడం అనేటువంటి అంశం దాగి ఉంటుంది. దేవునిని ప్రేమిస్తున్నాం అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆయనను ఆశ్రయించడం. పరిస్థితులు తిరుగుబాటు చేస్తున్నప్పుడు, పరిస్థితులు అదుపు తప్పుతున్నప్పుడు, పరిస్థితులు తలక్రిందులుగా ఉన్నప్పుడు, ఏ పరిస్థితి నాకు అనువుగా లేనప్పుడు ఖచ్చితంగా నేనేం చేయాలి అంటే నేను దేవుని మీద నమ్మకాన్ని కోల్పోవడం కాదు. అలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటి అంటే దేవునిని ఆశ్రయించడం. నిజంగా దేవునిని ఆశ్రయించడం అనేటువంటి ఆ మాటలో ఉన్న బలం ఏంటో నేను చెప్పనా? దేవునిని ప్రేమించడం అంటే దాంట్లో ఒక విషయం ఆశ్రయించడం అని చూసాం. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే దాంట్లో ఉన్న బలం ఏంటి అంటే అదే ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనాన్ని మళ్ళీ మనం జాగ్రత్తగా చదివినట్లయితే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ దేవుని హస్తం తోడుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి విషయాన్ని. ఎందుకు మన పనులు సమకూర్చబడి జరుగుతాయంటే, ఎందుకు సరిచేయబడి జరుగుతాయంటే, చూడండి, ఒక వెహికల్ పాడైందనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం? మన ప్రయాణం ఎక్కడైతే ఆగిపోయామో అక్కడ దాన్ని సరిచేయగలిగినటువంటి ఆ మెకానిక్ని మనం అప్రోచ్ అవుతాం. ఆ మెకానిక్ వచ్చి ఏం చేస్తాడంటే అన్ని దాంట్లో వస్తువులే, ఇక్కడ తీసి అక్కడ పెడతాడు, అక్కడ తీసి ఇక్కడ పెడతాడు, దీన్ని తీస్తాడు, కరెక్ట్గా దాన్ని ఏదో చేస్తాడు. అది అయిన తర్వాత కొంచెం సెట్ చేయాల్సిన చేస్తాడు, లేకపోతే ఆ ప్లగ్స్ అన్ని క్లీన్ చేస్తాడు, కరెక్ట్గా పాయింట్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తాడు. ఆ తర్వాత కరెంటు సరిగ్గా సప్లై అవుతుందో లేదో చూస్తాడు, ఆయిల్ ఉందో లేదో చూస్తాడు. లోపం ఏంటో గ్రహించి సెటరేట్ చేసి నువ్వు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు అని అంటాడు మనల్ని. ఆత్మీయ జీవితంలో దేవునిని ప్రేమించడం అంటే ఆయనని ఆశ్రయించడం మాత్రమే కాదు సుమా. ఆయనను ఆశ్రయించడం అని అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను, ఆ దేవుని యొక్క కరుణా హస్తం నిజంగా నన్ను వెన్నంటే ఉందా లేదా అని స్వపరీక్ష చేసుకుంటూ ఆయన చేతుల ఆధీనంలో అదుపులో నేనున్నానా లేదా అనేది పరీక్షించుకుంటూ అడుగులు వేయాలి. అందుకే పేతురు అంటాడు, మీరు తగిన సమయమందు మీరు హెచ్చించబడినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే, ఆశ్రయించడం అంటే ఆయన చేయి నాకు తోడుగా ఉందా లేదా అని గమనించుకోవాలి. ఎప్పుడైనా ఆయన చేయి నాకు తోడుగా ఉన్నట్లు అనిపించలేదు, ఏదో కొంచెం బెరుకుగా ఉంది, ఏదో కొంచెం అసంతృప్తిగా ఉంది, ఏదో కొంచెం భయంగా ఉంది, ఏదో కలవరంగా ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆయన హస్తం నాకు తోడుగా లేదేమో అనే భావనతో వెంటనే మరి ఎక్కువగా ఆయన చేతుల క్రింద దీన మనస్సును కలిగి ఉండాలి.
ఆయన చేతుల క్రింద దీన మనస్సును కలిగి ఉండాలి. కొన్నిసార్లు దేవుని యొక్క చేతులు మన జీవితానికి ఎలాంటి రూపాన్ని ఇస్తాయో తెలుసా అండి? దేవుని యొక్క చేతులు మన జీవితానికి ఎలాంటి రూపాన్ని ఇస్తాయంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. కొన్నిసార్లు మన సామర్థ్యం కాదు, మన యొక్క వివేకం, విజ్ఞానం, లేకపోతే మన యొక్క మరి మన జీవితంలో మనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి గత అనుభవాలు ఇవేవి కూడా మనల్ని నిలబెట్టలేవు, గెలిపించలేవు. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఒక మాట మీ గమనానికి తెస్తాను. దేవునికి లోబడి ఉండడంలో కలిగేటువంటి ఆ బలమైన దేవుని కార్యం ఎలా ఉంటుంది అంటే 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మీరు గమనించారా? దేవుని యొక్క చేయి నాకు తోడుగా ఉందా లేదని ఎందుకు పట్టించుకోవాలి అంటే, ఆయన తోడై ఉంటే తప్ప నువ్వు అభివృద్ధి చెందడం అనేది సాధ్యం కాదు. సమకూడి జరిగిపోతాయంటే ఆ పదాన్ని 100 సార్లు ఉచ్చరిస్తే ఏదో అయిపోదు. కొద్దిమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. పుస్తకం తీసి నచ్చిన మాట రాస్తూ ఉంటారు. 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, 100 సార్లు రాస్తే ఏమన్నా అవుతుందా? కొంతమంది మొక్కుకుంటారు కూడా, దేవా నేను 500 సార్లు రాస్తాను ప్రభువా, 1000 సార్లు. నువ్వు రాస్తే ఏమవుతుంది నువ్వు ఆచరించకుండా? జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ఎన్నిసార్లు నువ్వు రాసావనేది కాదు, అసలు నీ బ్రతుకులో ఒక్కసారైనా నువ్వు ఆచరించావా లేదా అన్నది వాస్తవం. అది పట్టించుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, దేవునిని ప్రేమించడం అనేటువంటి ఆ ప్రక్రియ ఉందే, అది ఇక్కడ మొదటి మాట నువ్వు ఆయన్ని ఆశ్రయించేలా నిన్ను సెటరేట్ చేస్తుంది. నువ్వు ఆయన్ని ఆశ్రయించేలా అంటే, ఆశ్రయించడం అంటే మీకు ఎప్పుడైనా నలుగురిలోకి పిల్లల్ని చంకలో వేసుకొని తీసుకెళ్ళినప్పుడు కొన్నిసార్లు వారు మనవున్నంత ఓపికగా వారు ఉండరుగా, కాస్త విసిగిస్తారు, కాస్త మరి ఇబ్బంది పెడతారు, కాస్త అసౌకర్యంగా ఉంటారు, కిందకు దిగుతానంటారు, దించితేనేమో ఎత్తుకోమంటారు, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి, తల్లి కొట్టాను అని కళ్ళు పెద్దవి చేసి చంపేస్తాను నిన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, అసలు ఆ బిడ్డ కోసం ప్రాణమన్నా పెట్టుద్దా తల్లి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి అంటే, ఆ బిడ్డకి తెలియనటువంటి ఒక క్రమశిక్షణ నేర్పించాలనేటువంటి ప్రయత్నం. ఇక్కడ దేవుడు కొన్నిసార్లు మనలను మందలించేటప్పుడు, మనలను సరిదిద్దేటప్పుడు, మనల్ని సరిచేసేటప్పుడు నేను ఆయన అదుపులో ఉన్నానా లేదా, నేను ఆయన సంరక్షణలో ఉన్నానా లేదా, ఆయన నా జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు నేనేమన్నా అడ్డు తగులుతున్నానా, ఆయన నా జీవితాన్ని క్రమపరుస్తూ ఉన్నప్పుడు నేనేమన్నా కఠినంగా వ్యవహరిస్తున్నానా, నా మనసు ఎట్లా ఉంది, నా మార్గం ఎట్లా ఉంది పరీక్షించుకోవాలి. అందుకే దేవుణ్ణి ప్రేమించే ఆ జీవితాలు తప్పకుండా దేవుని యొక్క సమకూర్పును అనుభవిస్తాయి, డౌట్ లేదు. కానీ దేవుడు సమకూర్చి జరిగించాలంటే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఆశ్రయించాలి, అంతే. ఆశ్రయించడం అంటే ఏంటో ఇప్పుడు మనం చూసాం. ఇది మొదటి ఎక్స్పీరియన్స్. సరే, మూలవాక్యంలో ఉన్న మాటని మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు నిజంగా ఎవరైతే తనను ప్రేమిస్తున్నారో వారి యొక్క బ్రతుకులో అన్ని సమకూడి జరిగేలా దేవుడు సహాయం చేస్తాడు. ఇది మూలవాక్యం. ఇప్పుడు నా బ్రతుకులో సమకూడి జరగాలి. ఏళ్ల తరబడి ఏడుస్తూ ఉన్నానుగా, నెలల తరబడి దుఃఖపడుతూ ఉన్నానుగా, వారాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నానుగా, నా జీవితంలో ఏది వద్దు అనుకుంటున్నానో ఆ పరిస్థితులు సరిదిద్దబడి ప్రశాంతమైన పరిస్థితులు నా కుటుంబంలో కలగాలని నేను కాంక్షిస్తున్నానే, కోరుకుంటున్నానే. అలాంటి పరిస్థితులు నా బ్రతుకులో కలగాలి అంటే ఖచ్చితంగా మొట్టమొదటిగా దేవునిని ఆశ్రయించాలి. రెండవది, నా జీవితంలో సమకూడి జరిగి నేను సంతృప్తికరమైన పరిస్థితులు చూడాలి అంటే రెండవ మాటని జాగ్రత్తగా మనం చూసినట్లయితే
ఇక్కడ ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, చదువునా? చదువు, కరెక్టే. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. జీవితంలో సమకూడి జరగడం అంటే ఏదో మనం తెలుగులో అంటే వాడుకగా ఒక మాట అంటాం, చూస్తారండి, ఆ లక్ అండి. లక్కు కాదు, ఏం కాదండి, దేవుడు కృప చూపించాలి అంతే. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, పాపాత్ములు 100 సంవత్సరాలు ఒకవేళ బతికితే బ్రతకొచ్చు, అది కాదు. ఇక్కడ వాడుతున్న ఆ అమూల్యమైన మాట నిజంగా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుని యందు భయభక్తులు గనక మనం కలిగి ఉండడం అనేది ఒకవేళ నిజంగా జరిగితే నిజమైన ఆశీర్వాదాన్ని అక్కడ చూస్తాం. అందుకే నేను మనస్ఫూర్తిగా ఒక మాట చెప్తాను. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆశ్రయించడం మొదటి మాట అయితే, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అంటే దాని అర్థం ఏంటంటే, నా మనస్సు, నా యాటిట్యూడ్, నా యొక్క జీవన శైలి, నా వ్యక్తిత్వం, నా యొక్క స్వభావ సిద్ధమైన మనస్సు అది దేవుని యొక్క మరి స్వాధీనపరచబడాలి. నేను దేవునికి లొంగిపోవాలి. దేవుని మాట నన్ను అదుపు చేయాలి. దేవుని మాట నన్ను హెచ్చరించాలి, నన్ను సరిదిద్దాలి. దేవుని ఉద్దేశాలకు తగినట్లుగా ఆయన త్రోవలో నేను నడిచేలా నన్ను చేయి పట్టి లీడ్ చేయాలి. దేవుని మాటే. అందుకే ఇక్కడ వాడిన ఈ మాట చదువునన్న మళ్ళీ ఒకసారి ఆ మాటని. పాపాత్ములు 100 సార్లు చెడు చేసి, తప్పు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి, ఎక్కడికి భయపడాలంటండి? 2 చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం ఒకసారి. ఆయన సన్నిధికి భయపడగలగడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే. ఆయన సన్నిధికి భయపడి ఉండడం. ఇదిగో నేను మళ్ళీ ప్రార్థించడానికి నేను మోకరించాలి కాసేపట్లో. సాయంత్రం అయితే నేను నా దేవుని పాదాల దగ్గరికి నేను వెళ్ళాలి. వేకువ జామున నేను నా దేవుని ముఖాన్ని చూడాలి. ఆయన ముఖకాంతి ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, నా రహస్య జీవితం ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నేను దేవుని ఎదుట ధైర్యం కలిగి ఉండగలగాలి. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దేవుని సన్నిధిలో మోకరిస్తున్న సమయంలో నా మనస్సు సంతృప్తి చెందేలా, నా మనస్సు మరి నిజమైనటువంటి ఆనందాన్ని పొందేలా, పరివర్తన చెందేలా నిజంగా దేవుని యొక్క సన్నిధి కోసం రోజంతా నన్ను నేను సంరక్షించుకుంటాను. నేను దేవుని సన్నిధిలో కనబడే ఆ క్షణం కోసం నేను బుధవారం దేవుని సన్నిధిలో కనిపించాలి, నేను శనివారం దేవుని సన్నిధిలో కనిపించాలి, నేను ఆదివారం దేవుని సన్నిధిలో కనిపించాలి. అలా కనిపించాలి అని అన్నప్పుడు నేనేం చేస్తానంటే, అల్పమైన చిన్న చిన్న అడ్డంకులు నేను సృష్టించుకోను, చిన్న చిన్న కారణాలు నాకు అడ్డుగా నేను పెట్టుకోను, నా దేవుని మనసును నొప్పించను. ఏం చేస్తానంటే, నా దేవుని సన్నిధిలో కనబడడానికి అనువుగా నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను, కట్టడి చేసుకుంటాను, నిష్ఠ కలిగి బ్రతుకుతాను, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తాను. ఎందుకు అంటే, నా దేవుని సన్నిధిలో నేను మోకరిస్తూ, దేవా మనసు ఏం బాలేదు ప్రభువా, ఏం మాట్లాడడానికి కూడా తోచట్లేదు నాయన, నీ సన్నిధిలో కాసేపట్ల మనసారా కూర్చోవాలనుంది దేవా, ఇంతకు మించి ఏం ప్రార్థన చేయలేను దేవా నాయన అబ్బా అంటూ ప్రార్థించడానికి నువ్వు పెదాలు తెరిచి పదాలు పలకకపోయినా నీ మూలుగు ఉందే, నీ యొక్క ఆక్రందన ఉందే,
నీ యొక్క చెమ్మగిలిన కళ్ళున్నాయే, ఆ జాలువరిన ఆ యొక్క కన్నీటి బొట్లున్నాయే, అవి ఖచ్చితంగా దేవుని యొక్క పాదాల దగ్గరికి, ఆయన సింహాసనం యొద్దకు చేరుతాయని నమ్మగలిగే నమ్మకం నీకు కలగాలి. అదండి ప్రార్థన. ఆయన సన్నిధి కొరకు ఎదురు చూసే మనస్సు, ఆయన సన్నిధి కొరకు కనిపెట్టే మనస్సు. దేవుని ప్రేమించడం అంటే మనకి కంఠస్థం ఈ మాట. దేవుని ప్రేమించే వారికి అల్టిమేట్గా సమస్తం సమకూడి జరుగుతుంది, అంతేనా? నీ జీవితంలో ఈ మాట ఎప్పుడు సార్థకమవుతుంది? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, నిజంగా దేవుని సన్నిధిని కనబడడానికి ముందుగా సంసిద్ధత కలిగి ఉండాలి. దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పారేస్తే, ఇక చచ్చిపోయాడు దానియేలు అని అందరూ అనుకుంటున్న టైంలో రాజు దానియేలు మీద ఉన్న ప్రేమతోటి అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదవండి. ఓకే ఓకే ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. చూడండి, ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి, ఓకే, పరమందు భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయనే, సింహముల నోట నుండి దానియేలును రక్షించెను. అన్యుడైన రాజు ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి ముందు ఇక్కడ దానియేలు జీవం కలిగిన దేవునిని సేవిస్తూ ఉన్నటువంటి దానియేలు, నిజంగా నువ్వు క్షేమంగానే ఉన్నావా అంటే దానియేలు అంటాడు, రాజు చిరంజీవి అగునుగాక. నువ్వు క్షేమంగా ఉండాలి రాజా, నేను బాగానే ఉన్నాను, నీకేం హాని కలగలేదు కదా అంటే, తాను చెప్పిన మాట ఏంటంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా అగపడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్లను మోయించాడు. నీకు తెలుసా అన్యజనులు నీ జీవితాన్ని చూసి ధన్యులు అనాలి అంటే నువ్వు ఈ సాక్ష్యాన్ని చెప్పగలగాలి. ఏంటి, కోలుకున్నావా? మొన్న చూస్తే పెద్ద హడావిడైపోయింది, మొన్న చూస్తే పెద్ద గందరగోళం అయిపోయింది, మొన్న చూస్తే నువ్వు అట్లా ఉన్నావు, మొన్న చూస్తే ఇలా ఉన్నావు, అయిపోయింది నీ పని అనుకున్నాను, నాకు వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, నువ్వేంటి క్షేమంగానే ఉన్నావు అంటే, మీరు చెప్పినవన్నీ నిజమేనండి, కానీ దేవుడు నన్ను సంరక్షించాడు. కారణం ఏంటంటే, ఆయన ఎదుట నా పరివర్తన నిర్దోషముగా ఆయనకి కనిపించింది. మనుషులను నమ్మించటం కాదు, నా ప్రవర్తన దేవునికి నిర్దోషంగా కనిపించింది. ఏమండి, జీవితంలో దేవుని యొక్క మనస్సును సంతృప్తి పరచడానికి మన యొక్క హృదయం ఏం చెయ్యాలి అనంటే, మనం ముందుగానే ఆయన సన్నిధి కోసమై, నేను ఒక మాట అడుగుతానండి, ఈ మాట గతంలో కూడా మిమ్మల్ని అడిగాను, మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను. దానియేలు యొక్క నిర్దోషత్వం సింహాల గుహలో విసిరివేయబడిన తర్వాత ఎంతసేపటి కనబడి ఉంటుంది దేవునికి దానియేలు యొక్క నిర్దోషత్వం? చూసారండి, అప్పటికప్పుడు అపాయం వచ్చిందని నువ్వు కన్నీరు పెడితే నీ కన్నీటిని లెక్క కూడా చేయడు దేవుడు. అందుకే
దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, భద్రత నాకు కావాలి అని నేను అనుకుంటే నేను ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా ఉంటాను. ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే, ఏ సన్నిధిలో ఏ అవసరం కోసం నా దేవుని పాదాల దగ్గర నేను మోకరించి చేతులెత్తి ప్రార్థించాల్సి ఉంటుందో నాకు తెలియదు. ఆ సమయం ఎప్పుడొస్తుందో కానీ నేను మాత్రం ఇప్పటి నుండే ఆయన దృష్టికి నిందారహితంగా ఉండడానికి నేను భయము కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన మాట ఏంటంటే, దీర్ఘాయుష్షు కలిగినటువంటి పాపాత్ముల గురించి మీరు ఆలోచించొద్దు. దేవుని యందు భయం కలిగి ఎవరైతే సరిగ్గా క్రమంగా నడుచుకుంటూ ఉంటారో వారి యొక్క జీవితంలో దేవుని సన్నిధి విషయమైన భయము వారి యొక్క జీవితాల్లో వారికి మేలు చేస్తుంది. ప్రియ స్నేహితులరా, భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? వెరీ సింపుల్ అండి. భయం అంటేనేమో పాపానికి దూరంగా ఉంచుతుంది, భక్తి అంటేనేమో దేవునికి దగ్గరగా ఉంచుతుంది. ఈ చిన్న డెఫినేషన్ నీ పెదాలు చెప్తే చాలా, నీ బ్రతుకు చెప్పొద్దు, నీ సాక్ష్యం చెప్పొద్దు, నీ జీవన శైలి చెప్పొద్దు. అది కదా సవాలుకరమైన జీవితం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే సవాలు లేకుండా బ్రతికే క్రైస్తవుడు నిస్సత్తువుగా రాజీపడి జీవించేటువంటి శత్రువు కంటే ప్రమాదకారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను నా దేవుని యొక్క దృష్టిలో దీవించబడాలని కోరుకోవడంలో తప్పే ఉందండి. నాకు మంచి జరగాలి, నాకు ఆశీర్వాదం కలగాలి, నాకు మేలు కలగాలి అని కోరుకోవడంలో తప్పే ఉంది, తప్పేం లేదు. కానీ అది మేలు ప్రాప్తించాలి అంటే నేను ఒక ప్రాపర్ వేలో వెళ్ళాలి కదా, నేను ఒక అనుకూలమైన జీవితాన్ని నేను జీవించాలి కదా. అందుకే దేవుడు నన్ను దీవించి నా జీవితంలో అన్ని సమకూడి జరగాలి అనంటే, ఒకటి ఆశ్రయించాలి, రెండవది భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇక్కడ మూడవ ఎక్స్పీరియన్స్, దేవుని యొక్క సన్నిధిలో నిజంగా భయభక్తులు కలిగి ఉండడం అనే విషయాన్ని కూడా కొంత మనం తెలుసుకున్నాం. నిజంగా సమకూడి జరిగే అనుభవం మన బ్రతుకులో ఉండాలి అంటే ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఒకటి ఆశ్రయించడం, రెండవది భయభక్తులు కలిగి ఉండడం, మూడవది రోమపత్రిక 9వ అధ్యాయము ఇక్కడ 24-25 వచనాలు ఉంటాయి. చూడండి, మనం ఒకసారి 25వ వచనం మీద మనం ఫోకస్ చేస్తాం. 24-25 కలిపి చదవండి. ఎస్. అన్యజనులలో నుండి మనలను ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలెనని ఉన్ననేమి, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఒకప్పుడు అన్యులువేనండి, మీరైనా నేనైనా అందరూ అన్యులమే. కానీ దేవుని యొక్క వాక్యం మన మనసులను దర్శించిన తర్వాత, దేవుని వాక్యం మనలను తాకిన తర్వాత, దేవుని యొక్క వాక్యం మన యొక్క గుండెల్లో వెలగడం ప్రారంభించిన తర్వాత, అది ప్రకాశించిన తర్వాత నా వాస్తవ స్థితి ఎంత అల్లకల్లోలంగా ఉందో నేను గ్రహించాను. నా రోత జీవితాన్ని, నా యొక్క పాత జీవితాన్ని నేను అసహ్యించుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యపు వెలుగు నా యొక్క దురవస్థ ఎట్లా ఉందో నాకు అర్థమయ్యేలా చేసింది. నా దురవస్థ ఎట్లా ఉందో నేను తెలుసుకున్న తర్వాత మొదట సిగ్గుపడ్డాను, రెండవది దేవుని యొద్ద ఒప్పుకున్నాను, మూడవది దేవుని దగ్గర సరిదిద్దుకున్నాను, నాలుగవది ఆయన దగ్గర పెనుగులాడి ప్రార్థించాను.
ఈ ప్రార్థనకు నా జీవితంలో ఉన్నటువంటి గత లోపాన్ని, పాపాన్ని లెక్క చేయకుండా, దాన్ని పట్టించుకోకుండా ఆయన ప్రియురాలు కాని దానిని ప్రియురాలు అని పిలవడం, ప్రియమైన బిడ్డ అని పిలవడం, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను ఇక్కడ ఒక మాటని మీ గమనానికి తీసుకొస్తున్నాను. హోషేయ గ్రంథంలో ఇక్కడ 12వ అధ్యాయము అక్కడున్న 4వ వచనాన్ని ఒకసారి చూడండి. అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీరు విడచి అతనిని బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యను. ఈ వచనం అలాగే పట్టుకొని ఉండండి. ఇంకొకరు 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదవండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి. ఈ 2 సంఘటనలు ఏంటంటే, ఒకటి యాకోబు యొక్క జీవితం. యాకోబు అసలు దేవుని మీద డిపెండ్ అవ్వకుండా ఓన్గా తన జీవితాన్ని ప్లాన్ చేసుకుందాం అనుకున్నాడు. అమ్మ చెప్పింది కాబట్టి ఒక మాట చేశాడు. తప్పు తందా అమ్మదా అన్న విషయం పక్కన పెడదాం. రెండోది, నాన్న అయితే మోసగించింది అతనేగా. ఇప్పుడు రెండోది, ఇంకక్కడి నుంచి ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్కడ కూడా దేవుని మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి లేకుండా తనకు తోచినట్లల్లా తన జీవితాన్ని తానే కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటూ వచ్చాడు. చివరికి ఏమర్థమైందంటే, నాకు నేనుగా ఇంత సంపాదించుకున్నాను, కానీ వాస్తవానికి దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే, దేవుడు నన్ను ప్రియమైన బిడ్డ అని పిలవకపోతే నా జీవితంలో నేను అనాథను. యాకోబు దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడినప్పుడు, మగసిరి గలవాడై పెనుగులాడాడని అక్కడ పైన హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ మాట మనం చూస్తాం. పెనుగులాడినప్పుడు, ఇక్కడ అతడు బతిమాలినప్పుడు, అతడు కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీటిని దేవుడు విలువగా ఎంచాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ పేరేంటి అంటే, నా పేరు యాకోబు అన్నాడు. అంటే ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు, నీ పేరు మార్చబడింది. ఒకప్పుడు నువ్వు ప్రియమైన బిడ్డవి కాదు, దేవునికి అనుకూలంగా బ్రతికిన జీవితం కాదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నీవు ఇప్పుడు ఆయన చేత ప్రియమైన బిడ్డగా పిలవబడుతున్నావు. మీకు విషయం జ్ఞాపకం ఉందా? ఇక్కడ విషయాన్ని ఎలా చూస్తున్నామో అలాగే మనష్య విషయం ఇప్పుడు మనం చూసాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:12లో మనం ఏమని చూసామంటే, అక్కడ మనష్యే దేవుని మనస్సును కోపం రేపి బహుగా కోపాన్ని పుట్టించాడు. ఎప్పుడైతే తను పశ్చాత్తాపడ్డప్పుడు అతని యొక్క మనవిని దేవుడు కన్సిడర్ చేశాడు. అతని యొక్క మనవిని దేవుడు పట్టించుకున్నాడు. నీకు తెలుసా, నువ్వెప్పుడు దేవునికి ప్రియమైన బిడ్డగా నువ్వు ఎంచబడతావో, నీ నీతి కాదు, నీ యొక్క లేకపోతే నియమాలు కాదు, నీ జ్ఞానం కాదు, నీ వివేకం కాదు, మంచి మంచి మాటలు వల్లించి నువ్వు చేసే ప్రార్థన కాదు, నీ పశ్చాత్తాపం, నీ కన్నీరు, నీ మార్పు, నీ మారు మనస్సు, క్రొత్త పేరు. ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు. మార్పు చెందిన బ్రతుకులు ఎట్లా ఉంటాయో తెలుసా అండి? పౌలు భక్తుడు అంటాడు ఒనేసిమును గురించి ఫిలోమోన్తో మాట్లాడుతూ, ఫిలోమోన్, ఒక మాట చెప్తున్నాను నీకు. ఏంటి అంటే, మునుపు ఇతడు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడైతే నీకును నాకును ప్రయోజకుడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా?
నువ్వు దేవునికి ప్రియమైన బిడ్డగా పిలువబడుతున్నావా? దేవునికి ప్రియమైన బిడ్డగా అంటే మనం దేవునిని ప్రేమించడం అంటే దాని అర్థం ఏంటంటే, ఒకటి ఆశ్రయించాలి, రెండవది భయభక్తులు కలిగి ఉండాలి, మూడవది దేవుని యొక్క సన్నిధిలో ఆయనకు ప్రియమైన పిల్లల వలె ఉండాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం ఆ మొదటి 2 వచనాలు మనం చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. చాలండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, మీరు ప్రియమైన పిల్లల్లా నడుచుకోండి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి ప్రియమైన పిల్లల్లా నడవడం అంటే మీరు దేవుని పోలి నడుచుకోండి. దేవుని పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? నేను మీకు ఒక 2 వారాల క్రితం నేను ఈ మాటను మీకు చెప్పాను. దేవుని పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? మనం ఏమన్నా మహిమలో ఉంటామా, లేకపోతే ఇంకేమన్నా తల మీద రింగ్స్ ఏమైనా తిరుగుతాయా, లేకపోతే ఇంకేమన్నా సూపర్ న్యాచురల్ పవర్స్ ఏమైనా వస్తాయా? అది కాదు. అక్కడ దేవుని పోలి నడుచుకోవడం అంటే, ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథం ఏదైతే ఉందో ఇది వాక్య రూపంలో ఉన్న క్రీస్తు, వాక్య రూపంలో ఉన్న దేవుడు. అంటే దేవుని పోలి నడుచుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే, వాక్యం నీకు నాకు ఏం చెప్తుందో దానికి కట్టుబడి, దాన్ని అనుసరించి, దాన్ని హత్తుకొని, దానికి అనువుగా బ్రతకడం. ప్రియమైన పిల్లల్లా జీవించటం అంటే దేవుని యొక్క ఉద్దేశము అదే. ఏమండి, మనకు నచ్చిన పరిధిలో దేవుని వాక్యానికి అనువుగా ఉంటామండి. నచ్చని ఏరియాలో సైలెంట్ అయిపోతాం. తెలుసా మీకు? కొన్ని ఏరియాస్లో మనకు పలానా విషయం మనం క్షమించు అనే మాటే వచ్చిందనుకోండి, ప్రేమించు అనే మాటే వచ్చిందనుకోండి, ఇలాంటి చోట నచ్చితే చేస్తావు, లేదంటే ఆ మాట స్కిప్ చేసి ఇంకో మాటలోకి వెళ్ళిపోతావు, లేకపోతే టాపిక్ మార్చేస్తావు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? నువ్వు క్షమించాలి అంటే క్షమించి తీరాలి, లేదంటే నువ్వు దేవునికి ప్రియమైన పిల్లలుగా ఎంచబడం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం నన్ను అదుపు చెయ్యగలిగేలా నా మనసును నేను తర్పీదు చేస్తేనే నేను దేవునిని ప్రేమించినట్లు. ఆయన వాక్యానికి అనువుగా బ్రతకడానికి నన్ను నేను నలుగ కొట్టుకోవడం అనేది నేర్చుకుంటేనే నేను ఆయనను ప్రేమిస్తున్నట్లు. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, 3 విషయాలు ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఆయన్ని ప్రేమిస్తే, ఒకసారి మూలవాక్యం చదవండి, అందరు చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని అందరు కలిసి చదవండి ఒకసారి. అక్కడ సమస్తమును అన్న మాట అండర్లైన్ చేసుకోండి ఒకసారి. అంటే మన జీవితంలో ప్రతి పరిస్థితి కూడాను దేవుని యొక్క అదుపులో ఉంది, మర్చిపోవద్దు. ఒకవేళ నీ ఆర్థిక పరిస్థితులే కావచ్చు, నీ ఆరోగ్య పరిస్థితులే కావచ్చు, నీ జీవనోపాధి కావచ్చు, నీ చదువు కావచ్చు, ఒకవేళ నీ కుటుంబ వ్యవస్థే కావచ్చు, నీ భవిష్యత్తే కావచ్చు, నీ పరిస్థితులు అన్నీ కూడాను దేవుని యొక్క అదుపులో ఉన్నాయి. ఎస్పెషల్లీ నీ యొక్క ఆత్మీయ జీవితం వీటన్నిటి మీద ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నేను ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉన్నాను ఎప్పుడైనా మనం పరీక్షించామా? ఎప్పుడైనా మనం పరిశీలన చేశామా? ఏమండి, ఒకటి ఇప్పటికి 3 మాటలు చూసాం. ఒకటి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటట? ఒకటి ఆశ్రయించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే రెండవది ఏంటి? భయభక్తులు కలిగి ఉండడం. మూడవది ప్రియమైన పిల్లల్లా ఉండగలగడం. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ప్రియమైన పిల్లల్లా ఉండడం అనంటే
నేను ఒక మాట మీ గమనానికి తీసుకొస్తాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము, అక్కడ 14వ వచనం దగ్గర నుంచి చదవండి కొంత. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు ఎలాంటి పిల్లలై ఉండాలి? ప్రియులైన పిల్లలకు ఒక గుణలక్షణం ఉంటుంది. ఏంటి అంటే విధేయత. కొన్నిసార్లు మనం మాట వినం, కొన్నిసార్లు లొంగం, కొన్నిసార్లు మారం చేస్తాం, కొన్నిసార్లు ఎదురు తిరుగుతాం. దేవుడు హెచ్చరిస్తాడు. కారణం ఏంటంటే మన మీద ఆయనకి హక్కు ఉంది, మన మీద బాధ్యత ఉంది, మన మీద ప్రేమ ఉంది. అందుకే ఆయన గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు ఇప్పుడు పిల్లలుగా మనం ఏం చేయాలో తెలుసా? ఇమ్మీడియట్గా మన యొక్క స్పందన ఎట్లా ఉండాలంటే విధేయత చూపించాలి. విధేయులైన పిల్లల వలె. అంటే విధేయత చూపించడం అంటే అర్థం ఏంటి? నేను కూడా అని చాలా వంగి వందనాలు చెప్తాను కదా, అంత వినయం ఇంకానా? ఇంతకంటే వినయమా? ఇంతకంటేనా? వినయం అంటే ఏంటి అంటే, చదువునాను ఆ మాటని. విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకు ఉండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయ్యున్న ప్రకారము మీరును, మళ్ళీ చూడండి ఇక్కడ, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సమస్త పరిస్థితులు అదుపులో ఉండాలి అంటే సమస్త ప్రవర్తన దేవుని యొక్క అదుపులో ఉండాలి. మన పరిస్థితులు సమస్తం అదుపులో ఉండాలంటే మన ప్రవర్తన సమస్తం కూడాను దేవుని యొక్క అదుపులో ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నిజంగా మనం విధేయులైన పిల్లల్లా ఉండడం అంటే పూర్వపు అజ్ఞాన దశ. అప్పుడు నేను చాలా రెబల్గా ఉన్నానండి, నేను నోరు తెరిస్తే నాతో ఎదిరించి మాట్లాడేవారు లేరని చెప్పుకుంటాం కొన్నిసార్లు మనం. నేనంటే చాలామంది భయపడేవాళ్ళు లేరు, నేను ఇప్పుడు చెప్తే మీరు ఫీల్ అవుతారు అని కూడా కొన్నిసార్లు మన గురించి గొప్పగా ఆ యొక్క నీచ స్థితిని గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. పూర్వపు అజ్ఞాన దశ ఏం చేసిందంటే ఆత్మీయంగా పాడు చేసింది, నైతికంగా పాడు చేసింది, భక్తిపరంగా పాడు చేసింది, సమాజంలో కూడా అమాదిరి కలిగి ఉండేలా చేసింది. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు విధేయత కలిగి ఉండడం అంటే పూర్వం దేవునికి నీలో కష్టం కలిగించిన ఆ స్వభావం ఉందే, అలాంటివి ఏవి కూడా వాటి యొక్క ఆనవాళ్ళు కనిపించకూడదు. పూర్వం మన బ్రతుకులో కనిపించినటువంటి ఆ యొక్క ఆనవాళ్ళు మన జీవితంలో కనిపించకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ 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 ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తున్నాను. ఆయనతో కలిసి స్నేహం చేయడం, ఆయన్ని ప్రేమిస్తూ ముందుకు సాగడం, ఈ అంశాలు ఉన్నాయి చూశారు. నిజంగా అర్థం చేసుకొని ప్రయాణం చేస్తే భూమి మీద అంతకు మించిన సంతృప్తికరమైన ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు ఇంకొకటి ఉండవు. అందుకే నా జీవితం దేవునిని సంతృప్తిపరిచేలా నిజంగా ఉందా? దేవుడు అన్నాడు, మీరు ప్రియురాలా అని ఇప్పుడు పిలువబడుతున్నారు, ప్రియుడైనటువంటి బిడ్డ అని ఇప్పుడు పిలువబడుతున్నారు, పిలవబడాలి. ఒకవేళ అలా పిలవబడకపోతే మనం ఇంకా ప్రాచీన స్థితినే మనం వెంబడిస్తున్నామని దాని యొక్క అర్థం. అందుకే జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుంటే, దేవుని ప్రేమించటం అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? సమకూడి జరుగుతుంది కదండి. ఏమేం సమకూడి జరుగుతాయి? సమస్తం సమకూడి జరుగుతాయి. ఇప్పుడు సమస్తము సమకూడి జరగాలంటే ఏం జరగాలి? మన సమస్త ప్రవర్తన యందు
ఆయన యొక్క ఉద్దేశానికి అనువుగా అడుగులు వేయాలి సమస్త ప్రవర్తన యందు. అందుకే ఆయన్ని ప్రేమించడం అంటే నెంబర్ 1 ఆయన్ని ఆశ్రయించడం, రెండవది భయభక్తులు కలిగి ఉండడం, మూడవది ప్రియమైన పిల్లల్లా బ్రతకడం. ఇంకొక 4 చెప్పాలి, నేను వచ్చే వారం మీతో చెప్తాను. వీటిని పరిశీలన చేసుకుంటూ ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి పరీక్ష చేసుకుందామా? దేవా, నేనేదో మిగతా వాళ్ళకంటే నేను బాగానే ఉన్నానని నేను తృప్తి చెందేస్తున్నాను, కానీ వాస్తవంగా నన్ను నీవు అంగీకరించడానికి అనువుగా నా మనస్సాక్షి, ఆలోచన, నా యొక్క అంతరంగం ఇవన్నీ కూడా ఉన్నాయా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, మన సమస్త పరిస్థితులు కూడా మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన యొక్క సమస్త ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉండాలని వాక్యం చెప్తుంది. అన్ని విషయాల్లో దేవునికి లొంగుతున్నామా? అన్ని విషయాల్లో దేవునికి లోబడగలుగుతున్నామా? అన్ని విషయాల్లో దేవునికి నచ్చినట్లు మనం బ్రతకగలుగుతున్నామా? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయం ఇది. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని మనసు తెరిచి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమాత్రం దాపరికం లేకుండా ఇది ఎవరికి వారు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయం ఇది. ప్రతిసారి శనివారం పూట అందరి కోసం మనం ప్రార్థన చేస్తాం, కానీ ఈరోజు మన కోసం మనం ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందామా? ఒకసారి మన హృదయాన్ని మనం తెరుద్దామా? దేవుని పాదాల దగ్గర మనల్ని మనం పరీక్ష చేసుకుందామా? ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా నోరు తెరుద్దాం. ఒక మంచి అలవాటు ఏంటి అంటే, దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా మేల్కొలిపినప్పుడు ఏమాత్రం జాగు చేయకుండా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించుకోవడం. దేవా, నీ వాక్యపు వెలుగులో నన్ను నేను పరీక్షించుకోవడానికి నాకు సహాయం చేయి. నిజంగా నిన్ను ఆశ్రయించే వ్యక్తిగా నేనున్నానా? నీ యందు భయభక్తులు కలిగి నేను ఉంటున్నానా? అయ్యా, నీ సన్నిధిలో ప్రియమైన బిడ్డల్లా మేము బ్రతుకుతున్నామా? నేనున్నానా? ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనలో మనం పరిశీలన చేసుకుందాం. ఈ సమయం